సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆటోలకి ఈరోజు 15,000 మీ అకౌంట్లో పట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా సార్, చాలా సంతోషంగా ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారు చాలా వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకని? ఏంటి సార్ 15,000 అంటే మామూలు మాటలు. గతంలో 10,000 వేశారు. అది ఏంటంటే 10,000 వేసినప్పుడు ఓన్లీ సంక్రాంతి పండుగ కోడి పందాలకి పేకాటలకి అవి యూజ్ చేశారు. ఈ మన చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం కరెక్ట్ టయానికి వేస్తే నా పిల్లోడికి నేను కట్టాను సార్. కాలేజీ పేరుతో కాలేజీ పేరు కూడా చెప్తాను సార్. ఆ అమౌంట్ వస్తే ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఫీజు కట్టాను సార్ నేను. అంటే ఇప్పుడు ఈరోజు సీఎం చంద్రబాబు గారు మీ ఆటో ఎక్కి మీ ఆటోలో నుంచి వచ్చారు, మీకు ఏం మాట్లాడారు, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అసలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కుతారని నాకు అసలు తెలియదు సార్. నాకు బీపీ 122 వెళ్ళిపోయింది సార్. ఎందుకండి? అసలు ముందు అసలు దగ్గరికి వెళ్ళడం అంత గగనం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఆటో వాళ్ళు, నేను సెలెక్ట్ అవ్వడం ఏంటి అనిపించింది సార్ రాత్రి. అసలు నాకు ఏం అనిపించలేదు. పొద్దున గవర్నమెంట్ టెస్ట్ చేస్తే ట్యాబ్లెట్ వేసుకొని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. అది వేసుకొని చంద్రబాబు నాయుడుకి ఎక్కించుకొని చాలా సంతోషం ఉంది సార్. సీఎం అడిగారు, ఏంటన్నా మీకు ఏం కావాలి, మీకు బాధ లేదు, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడిగారు సార్ చంద్రబాబు నాయుడు గారు. నేను ఆయన కూడా మా మిస్సెస్ కూడా అడిగారు. నేను అడిగింది ఏం పథకాలు పడుతున్నాయి ఏంటన్నారు. సార్ మాకు 2 దీపం పథకాలు 2 బండ్లు వస్తున్నాయి. దీపం పథకం కింద పోయిన సంవత్సరం తల్లికి వందన పడింది సార్ అమౌంట్. ఆ అమౌంట్ వచ్చి మా అబ్బాయికి ఫీజు కట్టుకున్నాను. మా అబ్బాయికి ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి పడుతుంది. మా నాన్నగారికి 4,000 పెన్షన్ పడుతుంది. 2014లో మాకు ఆటోలకి రోడ్ ట్యాక్స్ తీసిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సార్. మొట్టమొదటి వ్యక్తి రోడ్ ట్యాక్స్ తీసి చంద్రబాబు నాయుడు గారు. అది అంటే ఎప్పుడు ఇలాంటి సీఎం గారు డైరెక్ట్గా మీతో ఇలా అంటారు? ఎప్పుడే గతంలో సీఎం ఇలాగ చేయటం మీరు చూసారా? అసలు మాకు తెలియదు సార్. నేను ఇంకోటి వాస్తవంగా చెప్తున్నా సార్. ఇప్పుడు మా మిస్సెస్ గారు చెప్తున్నా, సీఎం గారు అంత ఫ్రీగా మాట్లాడతారని నేను అసలు అనుకోలేదు సార్. చాలా ఫ్రీగా మాట్లాడుతున్నారు. అసలు అంత ఫ్రీగా మాట్లాడుతుంటే ఇంకేం కావాలా ఏంటి మీకు ఏది చేస్తే బాగుంటుంది సార్, మీకు ఎందుకని ఇప్పుడు బస్సు పథకం వదిలేరు, దీనివల్ల మీరు నష్టపోతున్నారని కావాలి అమౌంట్ వేస్తున్నాం, ఇంకేం కావాలి కాదు సార్. మాకు ఆన్లైన్ వల్ల కొద్దిగా ట్రబుల్ వచ్చింది సార్. దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ తరఫు మాకు ఈ మాట అనగానే సీఎం గారు, నేను గవర్నమెంట్ తరఫున నేను ఒక యాప్ ఓపెన్ చేస్తాను. ఆ యాప్లో అందరూ నుంచి మీరు ఇంట్లో ఉన్నా సరే మీ దగ్గర ఒక కస్టమర్ వచ్చి పిలిపిస్తారు, ఎక్కి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అని చెప్పారు సార్. అంటే ఆటో వాళ్ళకి బోర్డు ఏర్పాటు చేస్తారని నేను అదే చెప్దాం అనుకున్నా. బస్సు చేశారు బోర్డు ఆటో వాళ్ళకి ఏర్పాటు చేస్తారన్నారు సార్. చాలా సంతోషం సార్, చాలా మంచిది సార్. అది ఎప్పుడు అనుకోలేదు అలాగా. అసలు నన్ను బయట అక్కడ ఉంటే పిలిపిస్తారు, ఒక బ్యాటరీ ఆటో కావాలన్నారు సార్. చూద్దాం అన్నారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు రండి నా దగ్గర అన్నారు. చాలా మంచిది సార్. భగవంతుడు ముందు రండి మాట్లాడండి అంటున్నారు. అసలు నేను ఏం లేవు సార్. అలాగే సీఎం గారు రావాలంటే ఇంకా పరదాలు నెక్స్ట్ ఏదో కట్టి వస్తున్నారు సార్. చెట్లు కొట్టేయడం అది ఇది వస్తున్నారు. అసలు ఏం లేవు సార్. అసలు నేను వాస్తవంగా చెప్తున్నా సార్. నాకు అసలు ఏంటయ్యా చెప్పవయ్యా ఏంటయ్యా అంటున్నారు ఆయన. నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా మాట్లాడతానని. ముందు భయపడ్డాను, చాలా భయపడ్డాను. నేను ఎప్పుడు అనుకోలేదు అలాగా. వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ రోడ్ల గురించి అడిగారు సార్. నాకు ఉన్నట్టు చెప్పాను సార్. సార్ మన విజయవాడలో ఎలా ఉన్నారు, విజయవాడలో రోడ్లు వర్షం పడితే కాస్త కొంచెం డ్యామేజ్ అయింది సార్. ఈ డ్యామేజ్ వచ్చి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నారు సార్. ఇవాళ వచ్చి అంతవరకు కొద్దిగా ప్యాచ్ ఉంటే ప్యాచ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సార్. అది చాలా సంతోషం సార్. నెక్స్ట్ ఏం చెప్దాం అనుకుంటున్నారు అసలు గవర్నమెంట్కి? సీఎం చంద్రబాబు నాయుడు గారు మీ ఆటలో వచ్చింది అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, బోర్డు ఏర్పాటు చేస్తున్నారు, బోర్డు ఏర్పాటు చేయండి, ఇంకా మంచి కార్యక్రమాలు కార్మికులకి చేయాలని మేము అనుకుంటున్నాం సార్. ఈ దసరా పండుగ రోజు మంచి కానుగ్గా అందరికీ పేద ప్రజలకు ఆటో కార్మికులందరికీ డబ్బులు అమౌంట్ వేసారు. ఇక్కడ మాట్లాడుతున్న అమౌంట్ పడ్డాయి సార్. అమౌంట్ కూడా చూపించారు సార్, అందరూ చూపించారు సార్. అదే ఆయన గొప్పతనం. ఆయన గొప్పతనం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడినా అంత మంచిదే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.